కాల్ చేసిన తర్వాత దీపావళి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ముందు పెట్టండి కొట్టలు కంపాల్సి అందరూ దయచేసి కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి ప్లీజ్. చేసినాక ఆడపిల్లలందరూ ఒక్కో మేడం తీసుకురండి. శిరీష తీసుకురా మేడం, ఎన్నిసార్లు చెప్పాలి? హలో అమ్మా, హలో. వచ్చిన మాస్టర్ల గారికి బ్యాచెస్ పెట్టి సగౌరవంగా సమయాన్ని కూర్చోబెట్టాలి. జ్యోతి ఒకసారి నువ్వు పైకి వచ్చి అందరు సార్స్ కి మేడమ్స్ కి బ్యాచెస్ పెట్టు. బయలుపడండి. జ్యోతి బ్యాచెస్ ఎక్కడ ఉన్నాయి? దుర్గా ప్రసాద్ బ్యాచెస్ ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఉన్నాయి చూడు, అక్కడ ఉన్న బ్యాచెస్ తీసుకుని అందరూ పెట్టు. సగౌరవంగా కూర్చోబెట్టండి.
జ్యోతి సూర్య అందరూ మేడం 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 ఒక నిమిషం అరుణ సుందరి శ్రీలక్ష్మి మున్ని సవ్యరాణి కోడలు కల్పన రెండమ్మా ఏమండి ఒక 1 by 1 మేడం మేడం ఎట్లా చూడండి ఇది అయిపోయిన తర్వాత ఆడపిల్లలందరూ ఒకసారి రండి టీచర్స్ అందరితో మీరు ఫస్ట్ ఫోటో దిగుతున్నారు అందరూ రండి అమ్మా ఫస్ట్ దీపోత్సవం చేసిన తర్వాత ఫోటో దిగుతున్నారు ఆశా గారు అడిగారు సారీ ఆశా గారు అడిగారంట సారీ అందరూ రండి ఇప్పుడు దీపోత్సవం తర్వాత ఆడపిల్లందరూ జాయిన్ అవ్వండి మా మేడంతో అందరి పిలువు అమ్మ ఆడపిల్లందరూ రండి అమ్మ స్టేజ్ మీదకి రండి ఫస్ట్ ఆడపిల్లందరూ రండి ప్లీజ్ అందరూ రండి అమ్మ మేడమ్స్తో పాటు కలిసి మీరు అందరూ ఫోటో దిగుతున్నారు కొంత ముందు అందరూ లైన్లో నుంచి ఉంటే సరిపోతారు ప్లీజ్ అందరూ పడాలమ్మా అందరూ సరిపోవాలి ఎలా నుంచి ఉంటారు ప్లాన్ చేయండి ఒకటి 2002 బ్యాచ్ అంటే మాకు ఇష్టమని మా ఆహ్వానం అందించి ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులకు ఇదే మా సహస్ర పాదాభివందనాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 3 సంవత్సరాల తర్వాత కలిసి మనం ఇదే స్కూల్లో అవరంలో క్లాస్ స్కూల్లో కలిసి చదువుకున్నాము, కలిసి తిరిగాము, కలిసి స్నేహం చేశాము, కలిసి ఆడుకున్నాము, ప్రేమాభిప్రాయాలు పంచుకున్నాము, ఎన్నో ఇటువంటి విలువైన స్నేహాలు పెంచుకున్నాము. 23 వసంతాల తర్వాత ఒక్క ఫోన్ కాల్ చేయగానే మేమందరం మీ వెనకే ఉన్నాం, మేము మీ అంటే ఉంటామని ఇక్కడికి వచ్చి సహాయం అనేవాళ్ళు ఒకరు ఉంటారు. ఆయన ఈ స్కూల్లో ఉన్న ప్రతి టీంకు దిశానిర్దేశం వహిస్తూ ఈ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థికి అవసరాలను గుర్తించి విద్యార్థి అవసరాలను గుర్తించి ఆ అవసరాలను తీర్చి ఆ స్కూల్ను భుజస్కంధాల మీద వేసుకుని నడిపించే బాధ్యత తీసుకున్న మన రాధాకృష్ణ సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభానికి నమస్కారం చెప్తున్నాను. ధన్యవాదాలు తెలుపుతున్నాము సత్యవతి మేడం గారిని. థ్యాంక్ యూ. సమాజంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా మెలగాలి, తోటి వ్యక్తులతో ఎలా బిహేవ్ చేయాలి, అసలు చరిత్ర అంటే ఏంటి, చరిత్రలో చేసే వాళ్ళ పనులేంటి, చరిత్రలో మిగిలిపోవాలంటే చేయవలసిన పని ఏంటి, మనం చరిత్రలో మిగిలిపోవాలంటే చేయవలసిన పని ఏంటి అని మనలో ఒక సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసి సోషల్ టీచర్ గారిని, శర్మ గారిని, ధనలక్ష్మి గారు అందవేళ ఉన్నారు, ధనలక్ష్మి గారిని వెంటనే గుర్తుంచుకోవాల్సింది, కృతజ్ఞతలు తెలిపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిట్టేవాళ్ళు అప్పుడు మనకు అర్థం కాదు. 23 సంవత్సరాల తర్వాత మన జీవితంలో అప్పుడప్పుడు లెక్కలు తప్పుతుంటే ఆ సార్ను మేడం గారిని గుర్తుంచుకోవాల్సిన ఉంటుంది. అలాగే అలాంటి లెక్కలు మన జీవితానికి మన గణిత ప్రతి విద్యార్థి మెంటల్ బ్యాలెన్స్ మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఎలా బ్యాలెన్స్ చేయాలి,
పర్యావరణాన్ని ఎలా రక్షించాలి, అంతరించిపోతున్న మన మానవ బంధాలను ఎలా మెరుగుపరచాలి, దమ్మును ధైర్యాన్ని మనకు ఇంగ్లీష్ రూపంలో బోధించిన మన హెచ్ఎం రాధాకృష్ణ సార్ లాంటి వారిని ఈరోజు మనస్ఫూర్తిగా గుర్తించుకొని కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్టూడెంట్స్ అందరి వైపు నుంచి, అంటే నాట్ ఏ నజీర్, నాట్ ఏ దుర్గాప్రసాద్, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరి తరపు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు లేకపోతే మేము లేం సార్. మేము ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నామంటే కేవలం మీ వల్లే సార్. ఎందుకంటే ఈ రోజుల్లో కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్లో చెప్తున్నారు, ఎంత చెప్తున్నారంటే అదేదో మిక్సీలో వేసినట్టు, గ్రైండర్లో వేసినట్టు చేస్తున్నారు. కానీ మేము ఆడుకుంటా చదువుకున్నాం, అది కేవలం మీ దయ వల్లే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఉంది సార్, ఒక్క నిమిషం, మనకి గ్రూప్ ఫోటో దిగాలి. గ్రూప్ ఫోటో దిగితే అది మచిలీపట్నం సాయిరామ్ వాళ్ళు మనకి ఫోటో ప్రింట్ లామినేషన్ ప్రింట్ చేసి వాళ్ళు ఈవినింగ్ లోపు అందరూ కోఆపరేట్ చేసి గ్రూప్ ఫోటో ఫస్ట్ దిగుదాము. గౌరవనీయులైనటువంటి నా తోటి ఉపాధ్యాయులు అందరికీ నా శుభాకాంక్షలు. అలానే 201, 202 ఎస్ఎస్సి బ్యాచ్ చదివి వేరువేరు రంగాల్లో స్థిరపడినటువంటి మా విద్యార్థులందరికీ మా శుభాశిస్సులు. మేము మా డ్యూటీగా మీకు చదువు నేర్పాం. నేర్చుకున్న తర్వాత మీ డ్యూటీగా మీరు జీవితంలో స్థిరపడ్డందుకు మరీ సంతోషం. తర్వాత ఈ ఏర్పాట్లు చూసిన తర్వాత మీరు జీవితంలో స్థిరపడటమే కాకుండా చదువు చెప్పిన ఉపాధ్యాయులకు మీరు ఇస్తున్న గౌరవం చూసి మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ సంతోషాన్ని అలా వెలబుచ్చాలి. ఇంకా మీరు ఉన్నత స్థితికి చేరితే మాకు ఇంకా సంతోషం కలుగుతుంది. రావాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. గురించినటువంటి హెడ్ మాస్టర్ గారు రండి. ఎందుకంటే మా తర్వాత కోట వెంకటేశ్వరరావు గారు, ధనలక్ష్మి గారు, సత్యపతి గారు, ఉపాధ్యాయులు కూడా నా అభినందనలు తెలుపు. నా దరికి చదివినటువంటి పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడు తండ్రికి కలగదు. అట్లాగే తన దగ్గర చదువుకున్నటువంటి శిష్యుడు ఒక ఉన్నత స్థాయికి చేరినప్పుడు ఆ ఉన్నత స్థాయిలో ఉండి ఆ ఉపాధ్యాయుని గుర్తుపెట్టుకున్నందుకు ఆ రోజున ఆ ఉపాధ్యాయుడికి సంతోషం కలుగుతుంది. అట్లాగే ఈ రోజుల్లో ఎవరు ముందుగా వారికి సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చేసినందుకు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు. ఆ తర్వాత అటు వసంతరావు గారు, మా అక్క గారు, హెచ్ఎం గారు సత్యవతి గారు, హెచ్ఎం గారు సుధారాణి గారు, బేగం గారు, హెచ్ఎం గారు, మా సుమవాణి గారు, ఎక్కడమ్మా ఇప్పుడు, హెచ్ఎం గారు ధనలక్ష్మి గారు, మా అక్క వ్యాయామ ఉపాధ్యాయులు గారు నాగమణి గారు, తమ్ముడు నరేంద్ర గారు, డైనమిక్ హీరో చెంచయ్య గారు, మా బావగారు, ఇంతమందిని చూసే అదృష్టాన్ని అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ
నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అది మన బడి, ఇది ఆటల మడి కదా, అదే మన బడి. ఆ రూములో 10th మధ్యలో రాధాకృష్ణ గారు కూర్చొని చూస్తూ వింటూ ఉండేవారు. ఇటువైపున 10th ఏబి, ఇటువైపున బేగం గారి సామ్రాజ్యం కదా. ఎవరైనా ముందు అడుగు పెట్టాలంటే ఎవరిని? బేగం గారిని చూడాలి. ఆవిడ కూడా క్లాసులో పాఠాలు చెప్తూ కూడా ఎవరొచ్చారు, ఎందుకు వచ్చారంటే ఒక కన్నేస్తూ ఉండేది, నాకు తెలుసు. ఇంకొక విశేషం, ఆ షెడ్లో పాఠ్యాంశ బోధన చేసే టైంలో ఏసీ ఎప్పుడు చూసిన ఏసీలో ఉండేది. ఈ స్కూల్లో ఈ గదుల్లో నేను ఎంఈఓగా ఉండగా వాళ్ళ పాఠ్యాంశాలను పరిశీలించా. డీసీ ఒక్క మోస్తూ ఉండేది గదులు, మనమే ఏసీ. అందుకనే మనందరం ఇప్పటికీ ఆయురారోగ్యాలతో ఉన్నామంటే కారణం బడి తల్లి మనకిచ్చిన అదృష్టం. మీరు కానీ మేము కానీ ఉన్నామంటే. సరే, గుర్తుకొస్తున్నాయి దాదాపు 20 సంవత్సరాల పైబడి. అప్పటి మీ ఆ వేషం, ఆవేశం, అప్పటి వేషం ఎలా ఉండింది మీరు గుర్తుపెట్టుకోగలరేమో. ఇప్పుడు మాకు కొంతమంది కోటేశ్వరం తప్ప చాలామంది గుర్తుకు రావటం లేదు. కారణం, నేను నవంబర్లో కొన్ని నెలలు మాత్రమే ఉన్నా. అంత మునుపు మా అక్కగారు సత్యవతి గారు తెలుగు మీకు బోధించారు. ఇప్పుడు భావి భారత నిర్మాతలుగా తయారయ్యారు. మీ బిడ్డల్ని కూడా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ శుభ సందర్భం గౌరవనీయులైన హెడ్ మాస్టర్ రాధాకృష్ణ గారికి, తోటి ఉపాధ్యాయులకు నా శుభాకాంక్షలు, విద్యార్థులకు ఆశీస్సులు. నిడుమూలు అంటే రాధాకృష్ణ గారే. ఆయన రాధాకృష్ణ గారు అంటే నిడుమూలే. ఎందుకంటే ఆయనకి ఈ ఊరికి విడరాని తీయరాని సంబంధం ఉంది. ఆయన స్కూల్ టీచర్గా చేశారు, ఇక్కడ లెక్కల మాస్టర్గా చేశారు. ఒక రకంగా ఈ ఊరే ఆయింది అన్నట్లుగా ఉండేవారు. మొన్న మా అబ్బాయి మాస్టర్ వస్తానన్నారంటే మా కోళ్ళు అడిగింది, ఎవరా మాస్టర్ అంటే ఈయన మా అబ్బాయి అన్నాడు. మా హెడ్ మాస్టర్, మా లెక్కల మాస్టరు అని అన్నాడు. ఇద్దరు ఒకరేనా అంటే అవును, ఆయన ఒకరే అని చెప్పారు. ఏంటంటే మాస్టర్లు మరి పిల్లలకి ఇక్కడ విద్య నేర్పినందుకు వాళ్ళ జీవితాన్ని గుర్తుంచుకుంటారన్నమాట. ముఖ్యంగా మరి తెలుగు రాష్ట్రాలలో తెలుగు అనేది కనుమరుగవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రులు, సీఎంలు అందరూ కూడా వాళ్ళు అమెరికాలో అక్కడ చదువుకుని వస్తారు కాబట్టి వాళ్ళకి తెలుగు యొక్క విలువ తెలియదు, తెలుగుని అంతగా పట్టించుకోరు. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఆ పిల్లలు బస్ ఎక్కడానికి వస్తారు. వాడు 7th క్లాస్కి వచ్చిన వాడికి తెలుగు అక్షరాలు తెలియవు. ఆ బోర్డుల మీద ఉన్నాయి చదవండిరా అంటే ఒక అక్షరాన్ని కలుపుకోవడం చాలా కష్టమవుతుంది. ఏంటి అంటే ఆ స్కూల్స్లో ఈ తెలుగు గురించి పట్టించుకోరు. మా మనవడు 6th క్లాస్ అవుతున్నాడు. సరే, వాడికి తెలుగు అక్షరాలు రాయమన్నా రాయడు. వాడు అదేమంటే ఇంగ్లీష్ పుస్తకం తెస్తాడు కానీ అది తేడు. మరి ఆ టీచర్ కానీ అడుగుదామా అంటే లక్షల ఫీజులు కడుతున్నారు. వాళ్ళని మనం అడిగామనుకో వాళ్ళు ఏమనుకుంటారు, మన ఆంధ్ర టైప్ కాదు కదా అక్కడ. మరి కాబట్టి మీరైనా కనీసం మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం మీద మోజు ఉన్నప్పటికీ కూడా తెలుగు చదివించండి. ఎందుకంటే తెలుగు అనేది మన మాతృభాష. వేదికను అలంకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ గారు, ఇతర ప్రధానోపాధ్యాయులు వారు, నాతో సహచర ఉపాధ్యాయ బృందానికి నమస్కారములు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థులైన మీరందరికీ శుభాశిస్సులు. కన్న తల్లిని, ఉన్న ఊరిని, చదువుకున్న పాఠశాలని, విద్య నేర్పిన గురువుల్ని ఎవరైతే మర్చిపోరో వారందరూ జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధిస్తారు. అది నా అభిప్రాయం. ఈ 4 అంశాలని గౌరవించి ఎవరైతే క్రమశిక్షణతో జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇవి మా గురువులు నేర్పిన సూక్తులు. అదే సూక్తులు మీకు కూడా తెలియజేస్తున్నాను. ఇంతకాలానికి స్నేహితులందరూ కలిసి ఒకచోట గుమిగూడటం,
కలుసుకోవడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు, ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళందరూ అడ్రస్లు కనుక్కొని వాళ్ళందరినీ ఒక చోటకి సమకూర్చిన మీ అందరికీ చాలా అభినందనలు. హిందీ పండితులు ఇంకా ఉన్నవారు అందరికీ, మరి విద్యార్థులకు శుభాశిస్సులు, శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకు పెద్దగా స్పీచ్ ఇవ్వటం రాదు, మీరేం నవ్వుకోకండి. కానీ నాకు చాలా ఇష్టం. నిన్న మిస్ అయిపోయాను, చాలా బాధపడ్డాను. కొన్ని విషయంలో రాలేకపోయాను, ఆరోగ్య విషయం కానీ వేరే విషయంలో కానీ. ఇవాళ రాకపోతే 10 మంది వచ్చారు, మళ్ళీ ఆ 10 మంది వచ్చేసి నన్ను బాగుతారని భయం వేసి వచ్చేసాను. అలాగే ఇంకా నేను చెప్పేది ఏముంది, అందరూ పెద్దవాళ్ళు అంటే వయసు పెద్దవాళ్ళు అని అన్నారని ఎవరైనా ఫీల్ అవుతారేమో. ఇక్కడ ప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలా కాదు. వాళ్ళు పోస్ట్ విషయంలో అన్నమాట. వాళ్ళు చేస్తున్న వృత్తి ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మి గారు, ఎవరు సుధారాణి గారు, వీళ్ళు చేస్తున్నారు కదా రెడీగా. ఉపాధ్యాయుని వృత్తి కోసం తక్కువని అంచనా వేసుకుంటలేదు. మరి మీరందరూ ఇప్పుడు ఏమనుకోవద్దు, ఏంటి టీచర్లు అమ్మంటున్నారు మేడం గారు అని చెప్పని. అలాగే మీ పిల్లలు కూడా మంచి పొజిషన్లో టీచర్ చెప్పించుకుంటే దాని విలువ ఎంత గొప్పదో. నన్ను తిట్టకొద్దు, కొట్టకండి. ఏమో జెంట్స్ మాట్లాడట్లా. అలాగే ఇంకా మీరందరూ కూడా అసలు ఫేస్లో అయ్యి గుర్తురాట్లు. మీరు చిన్నపిల్ల అమ్మలు అయిపోయారు. మీ పిల్ల ప్లీజ్ 2 minutes గర్ల్స్. గౌరవ ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ గారు, మరి ఎంఈఓ గారు, మాజీ ఎంఈఓ గారు అనుకుంటే రిటైర్డ్ ఎంఈఓ గారు మన వెంకటేశ్వరరావు గారు, మరి వేదిక నరించినటువంటి మిగతా నా తోటి సహా ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మీ అందరికీ ఆశీస్సులు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే వరుసనే ఈ గెట్ టుగెదర్లు జరుగుతున్నాయి. మొన్న ఆదివారం గోపారం అంటే ముస్లిం మండలం హై స్కూలు, అక్కడ నేను పనిచేశాను హెడ్ మాస్టర్గా, ఇన్ఛార్జిగా. అక్కడ పిలిచారు. మళ్ళీ నిన్న ఇక్కడ, మళ్ళీ ఈరోజు ఇక్కడే. మరి ఇంత ఇదిగా మీరు విద్యార్థులందరూ కూడా మర్చిపోకుండా ఆప్యాయంగా ప్రేమతో పిలిచి మమ్మల్ని అందరినీ మా పూర్వ స్మృతులన్నీ గుర్తు చేసినందుకు వారికి ధన్యవాదాలు. బ్యాడ్మింటన్ ఆడటం, మేమంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటాం, అవన్నీ గుర్తు చేశారు, వారికి ధన్యవాదాలు. అలాగే స్నేహితుల గురించి మన నరేంద్ర గారు చెప్పారు, వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మీరు మరిన్ని గెట్ టుగెదర్లు చేసుకుంటూ మమ్మల్ని మర్చిపోకుండా మా అందరినీ పిలుస్తారని ఆకాంక్షిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటితో విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. నాకు అదే అలవాటు, అందరికీ నమస్కారం అని చెప్పటమే నాకు అలవాటు. ఉద్యోగాలు సంపాదించారు, మీ బ్రతుకులు మీరు బ్రతుకుతున్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఒక్క చోటకి కలిసేటట్లుగా చేసి ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కలిపి మాకు మిమ్మల్ని చూసే అదృష్టం, మమ్మల్ని మేము కలుసుకునే అదృష్టం, మా కొలీగ్స్ కూడా మాకు దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎప్పుడన్నా కనిపిస్తారేమో కానీ దూరాన్ని ఉంటే ఎవరు కనిపించరు కదా. ఆ ఒక బంధం, ఉపాధ్యాయులు ఒక స్కూల్లో పనిచేస్తున్నారు అంటే అది ఒక బంధం. మాకందరికీ అలాంటి బంధం ఉంది. వాళ్ళని చూస్తే మాకు సంతోషం, మమ్మల్ని చూస్తే వాళ్ళకి సంతోషం. అలాగే మీకు మాకు విద్యార్థి సంబంధం వారు ఉన్నంత వరకు ఉంటుంది. ఇలాంటి బంధాలన్నింటినీ కారకులు మీరు కలిపేటటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు. ఈ పిల్లలు ఎంత కష్టపడతారా అనిపించింది. ఇవాళ నాకు అట్లా అనిపించింది. మీ అందరూ ఇట్లా మమ్మల్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆనాటి స్నేహ పరిమళాలు నేటి వరకు
గుబాళించి అందరినీ మన బడిలో కూర్చోబెట్టినటువంటి ఈ సభా సరస్వతికి శతకోటి వందనాలు. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే నిడుమోలు పాఠశాల 16 సంవత్సరాలు పనిచేశాం, నేను లక్ష్మి గారు కూడా. తర్వాత మంచి స్నేహపూరిత వాతావరణంలో మరి నరేంద్ర గారు, చెంచయ్య గారు, శర్మ గారు, మన వసంతరావు గారు వీరితో పనిచేయడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ గారు, వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే ప్రధానోపాధ్యాయునిగా నాకు ఒక ఆయన మంచి ఏమనాలి సలహాలు, ఆయన శిష్యురాలని చెప్పుకోవాలి నేను. ఎందుకంటే చాలా హోంవర్క్ చేయించేవారు నాతో, అది నాకు చాలా ఉపయోగపడింది. అందుకు అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. వారికి ప్రధానోపాధ్యాయులు నాకు ఆదర్శ ప్రధానోపాధ్యాయులు అన్నమాట. లేకపోతే నాగమణి గారు, అలాగే ధనలక్ష్మి గారు, సుమవాణి గారు, బేగం గారు, మ్యాథ్స్ టీచర్ సుధారాణి గారు, వీరందరితో కూడా మేము చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. లేకపోతే మీరు చివరికి వచ్చేస్తారా? ఇక్కడికి వచ్చేయండి, చివరికి వచ్చేయండి. ఒకళ్ళే రెడీ? ఓకే, అందరూ స్మైల్ చేస్తున్నారు. రెడీ? స్మైల్ చేయాలి మేడం. అట్లా ఉండండి, అట్లా ఉండండి. సహకరించినందుకు అందరికీ థ్యాంక్స్. లేదా పాఠశాల మీద ఉండేటటువంటి అభిమానంతో కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, మా మాజీ హెచ్ఎం గారికి, రాధాకృష్ణ గారికి, శర్మ గారు, తెలుగు మాస్టర్లు ఇద్దరికి, నరేంద్ర గారు, ప్రజెంట్ హెచ్ఎం గారు శ్రీనివాస్ గారు, వసంతరావు గారు, లక్ష్మీ మేడం గారు, సత్యవతి మేడం గారు, సుధారాణి మేడం గారు, ధనలక్ష్మి మేడం గారు, నాగమణి గారు, సుమవాణి గారు, ఇలా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా చిన్నారులకు శుభాభివందనలు తెలియజేస్తున్నాను. మీరు ఎంత పెద్దవాళ్ళైనా మాకు చిన్నారులే, మీ పిల్లలకు పెద్దవాళ్ళేమో కానీ మాకు చిన్నారులే. అయితే మీ చిన్నారులు అనడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, మనం క్లాసులోకి వెళ్ళంగానే డిసిప్లైన్ చూస్తాము. ఏం చేస్తారు, మాస్టర్ రాగానే పిల్లలు లేచి నిలబడతారు. అయితే ముందు మాస్టర్ ఏం చేస్తారంటే క్లాస్ మొత్తం ఇలా కలిగి చూస్తారు, అందరూ నిలబడ్డారా లేదా. ఎవడో ఒకడు కూర్చుని ఉంటాడు, లేకపోతే నిద్రపోయి ఉంటాడు. ఎందుకు? వాడు మనం డిసిప్లిన్ నేర్పాలి అంటే వాడు కూర్చోకూడదు, అంటే అలంకరించిన నా గురువులందరూ వీళ్ళు మీకే కాదు గురువులు, నాకు కూడా గురువులే. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇక్కడే ఈ స్కూల్లోనే ఫస్ట్ నా అపాయింట్మెంట్, నా సర్వీస్ మొదలైందే ఈ స్కూలు. కాబట్టి వీళ్ళందరూ కూడా నా గురువులే. నా గురువులందరికీ కూడా నమస్సుమాంజలి. మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు. తర్వాత నేను రెండు మాటలు చెప్పదలుచుకున్నాను, మీ గురించి ఒకటి, నా గురించి ఒకటి. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే మీ అందరు ఎంత బాగా సెటిల్ అయ్యారు, చక్కగా మీరు ఎంచుకున్న రంగాల్లో. వీళ్ళందరూ నా దగ్గర చదువుకున్న పిల్లలేనా అని పొద్దున్న నుంచి నేను అలా ఆశ్చర్యంగా చూస్తున్నాను. నా పిల్లలైనా నా దగ్గర చదువుకున్నారా వీళ్ళు అని మీ అందరిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. తర్వాత ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ ఏ టీచర్.
నేను ఉపాధ్యాయురాలుగా ఉండటం నాకు చాలా గర్వం. ఎందుకంటే నాకు ఇంతమంది సైన్యం, ఎక్కడికి వెళ్ళినా, నేను బస్ స్టాండ్కి వెళ్ళినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా, బ్యాంక్కి వెళ్ళినా, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినా నా ముందు ఒక స్కూటర్ ఏదో ఒకటి ఆగుతుంది. ఈయన నా ముందు ఆపుతున్నాడు, నన్ను నడవనీయకుండా అనుకుంటా. నేను చక్కగా పలకరిస్తాను, మేడం గారు బాగున్నారా మీరు అంట. కానీ నేనైతే ఇప్పటికి కూడా ఇక్కడ ఏమనుకోవద్దు, ఇక్కడ కూడా ఇప్పుడు ఎవరిని కూడా అంత బాగా గుర్తుపట్టలేదు కూడా. అంటే అప్పటి పోలికలు ఉన్నవాళ్ళు ఇతను నా దగ్గర చదువుకున్నాడు, అప్పుడు ఆ పోలికలే ఉన్నాయని కొంతమందిని అయితే గుర్తించాను, కానీ ఎక్కువ మందిని గుర్తించలేదు. కాబట్టి అటువంటి అరుదైన గౌరవం ఎవరికి లభిస్తుంది అంటే ఒక్క టీచర్కే లభిస్తుంది. శ్రీనివాస్ గారికి నా నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు కూడా గురువులే. వీళ్ళంతా నా సర్వీస్ పుట్టింగ్ ఇక్కడే జరిగింది. 95లో ఇక్కడ జాయిన్ అయ్యాను. అప్పుడు మీరంతా కూడా 6th క్లాస్, అవునా? నా ఫస్ట్ బ్యాచ్ అనమాట వీళ్ళందరూ. అప్పుడు నేను అప్పుడు తోట రాధాకృష్ణమూర్తి గారు ఉండేవాళ్ళు. ఆయన పర్మిషన్ తీసుకుని హిందీ పరీక్షలకు కట్టించాను పిల్లలందరినీ కూడా. తర్వాత నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడా బందర్ వచ్చి మా ఇంటికి వచ్చి కంటిన్యూ చేశారు. ప్రవీణ వరకు పాస్ అయిన వాళ్ళు ఇందులో చాలామంది ఉన్నారు. హిందీ ఉపాధ్యాయులుగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వీళ్ళంతా నాకు ఫోన్ చేసి, మేడం మీరు ఆ రోజు మాకు హిందీ నేర్పించడం వల్ల మేము ఇవాళ ఉద్యోగాలు ఉపయోగపడుతుంది అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నా సర్వీసు ధన్యమైందని నేను భావిస్తున్నాను. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అతిరథ మహారాజులందరూ కూడా నాకు మార్గదర్శకులే. వీళ్ళ యొక్క జాడలోనే నేను నడిచాను. అందరూ రాధాకృష్ణ గారు, శర్మ గారు, తోట వెంకటేశ్వరరావు గారు, చంతయ్య గారు, నరేంద్ర గారు, తర్వాత వసంతరావు గారు, లక్ష్మీ మేడం గారు, సత్యవతి మేడం గారు, వాళ్ళు చేస్తున్నటువంటి పనిని నేను శ్రద్ధగా చూసి ఈ విధంగానే చేయాలి అని అనుకునేదాన్ని. అలాగే ముఖ్యంగా ఈ పాఠశాలకు మీకు చాలా అనుబంధం ఉంది. కొంతమంది 5 years చదువుకుని ఉంటారు ఇక్కడ, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. కొంతమంది ఇంకా 4 years అట్లా చదివి ఉంటారు. మీకు ఎలాంటి అనుబంధం ఉందో ఈ పాఠశాలతో నాకు కూడా చాలా గొప్ప అనుబంధం ఉంది. ఎందుకంటే 12 సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేసేటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. 12 సంవత్సరాలు, 2005 నుంచి 2015 వరకు ఒకసారి పనిచేసి ట్రాన్స్ఫర్ పై వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ 2 years 2023 నుంచి 25 వరకు కూడా 2 years ఇంటర్మీడియట్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ పాఠశాలతో నాకు కూడా చాలా అనుబంధం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరికీ తెలియని విషయం, ఇక్కడ ఉన్న గురువులందరూ మీకు పాఠాలు చెప్పిన గురువులు అయితే, నేను కూడా మీకు పరీక్షలు నిర్వహించాను. మీకు గుర్తుందో, ఎవరికైనా ఒకరికన్నా గుర్తుండి ఉంటుంది. మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ రాసినప్పుడు 11 రోజులు ఇన్విజిలేషన్కి ఏదో ఒక రూమ్లో నేను వచ్చి ఉంటారు. మీకు గుర్తుందో లేదో? బ్యాక్ సైడ్ అంటారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. త్వరగా రండి. 4 members 5 members ప్లీజ్. బ్యాక్ వెళ్ళండి. ఇందాక ఎలా నుంచున్నారో అలా వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. అలా పోతుంది. అలా వదిలేసి అందరు నుంచోండి ఫోటోకి. బ్యాక్ సైడ్ వెళ్ళండి ప్లీజ్.
ఇంకా రావచ్చు ఎవరైనా, రండి. అంజీరా, భానురా. సైడ్ రండి సార్, సైడ్ రండి సార్. అందరూ ఎట్లా చూడాలి? అట్లా ఉండండి. రెడీ రెడీ, స్మైల్ చేయి, స్మైల్ స్మైల్. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు. రెడీ రెడీ, ఎట్లా చూడాలి? వెయిట్ వెయిట్ వెయిట్. అటే అటే అన్నా, వెనక్కి జరిగానా అన్నా, అన్నా వెనక్కి జరుగు, వెనక్కి జరుగు, ఇటు పక్కన వెనక్కి. ఓకే రెడీ, దగ్గర జరగండి. రెడీ రెడీ రెడీ, ఎట్లా చూడాలి? రెడీ రెడీ, ఎట్లా చూడాలి? అక్కలక్కల్లా సార్ మేడం, సరిపోయింది సరిపోయింది సార్. వెయిట్ 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 వెయిట్. ప్లీజ్ త్వరగా చేయండి, త్వరగా.
నెక్స్ట్ సుధారాణి. మేడం రెడీ రెడీ స్మైల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ పైకి ఎక్కండి. పైకి ఎక్కేసి చార్జర్లో ఉంది సార్. పైకి ఎక్కేసి ఆయన పక్క. ఓకే రెడీ వెనక్కి జరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నా సార్ దగ్గర జరగండి. పోలిన సౌండింగ్ వినగలవాని గుండెల్లో ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ అంటాడు. ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ఫ్రెండ్ వేసే ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు జిమ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ త్వరగా రెడీ అవ్వండి నెక్స్ట్ స్టూడెంట్స్. సార్ పైకి ఎక్కేళ్ళదు. రెడీ నుంచోండి ఒకసారి ఫాస్ట్. కొంచెం వెనక్కి జరగండి. ఓకే రెడీ ఎట్లా చూడాలి ఏమండి ఎట్లా చూడండి. రెడీ స్మైల్. సార్ అందరూ ఎట్లా చూడాలి. రెడీ త్వరగా రండి స్టూడెంట్స్. చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతో నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతి క్షణం. పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు జిమ్లో. వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడు. నువ్వు మందు కొట్టు. కొంచెం వెనక్కి జరగండి. ఇట్లా జరగండి. దగ్గర జరగండి. లేదంటే వెనక్కి వచ్చేసింది. ఓకే రెడీ చూడలేరమ్మా కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎక్కించిన నీ
కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా కోట్ల సంపత్తి టీచర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు లంచ్ చేసి వెళ్ళండమ్మా. వాళ్ళకి చెప్పలేదు వీళ్ళకి చెప్పలేదు అని కాకుండా అన్ని స్టార్ట్ అయిపోయినాయి. లంచ్ మొత్తం స్టార్ట్ అయింది. ప్లీజ్ అందరు లంచ్ చేయండి. మంతులు తెంపి దండ అల్లుకున్నా 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 మే అబ్బసాటు వెట్టుకున్నా 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 నడుముకు వడ్డాణం చుట్టుకున్నా 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 దిష్టి సుక్కనే దిద్దుకున్నా 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 పెళ్లి కూతురు ముస్తాబురో నువ్వు ఎడంగ వస్తావురో చెయ్యిని చెట్టికిస్తాను రో అడుగుని అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చే చెరువు కట్ట పొంటిచే మంతివనం బంతివనం చే మంతివనం చే మంతులు తెంపి దండ అల్లుకున్నా 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 మా ఊరు భాగం జూన మల్లెవనం మల్లెవనముల మల్లెవనం మా మల్లెలు తెంపి ఒళ్ళో నింపుకున్నా నింపుకున్నా నువ్వు నన్నేలుకున్నావు రో దండ మెల్లోన చేస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె చెల్లోన ఎదాను రో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు మాట పెడుసైనా మనసులో విన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా చూసేకి అతిరవ్వ మాదిరి ఉంటాడే నా సవే
నాకే తెలుసు. నాకు తెలుసు అడవిలో పొలిలో సర 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 చివరి గడిమే నీకు తెలుసు. అలసిన రాత్రి ఒడిలో చేరి కనవా తడిమి శ్రీహరికి తెలుసు. సోసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. మెత్తాని పత్తి పువ్వుల మరేసంటోడే నా సామే. పెద్దవాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి. గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చి వేసే నవాబు, నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గురువు. పెద్ద పెద్ద పనులు ఎట్టే చక్క పెట్టే మగాడు, వాడి చక్క ఎక్కడుంది. నాకు ఒక బాబు ఒక పాప. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాము. ఇంకా మా డాడీ మా మమ్మీ మొన్నే ఉమ్రా యాత్రకి వెళ్ళొచ్చారు. మా అన్నయ్య వదిన దేవుడి వల్ల మేమందరం జాయింట్ ఫ్యామిలీ కలిసే ఉంటున్నాం. 3 అన్నతమ్ములు ఒక సిస్టర్. మొత్తం ఇప్పుడు అట్ ప్రజెంట్ మా ఫ్యామిలీలో 7 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. ఓకేనా? థ్యాంక్ యూ. మన సెల్ఫ్ ఇండక్షన్తో పాటు మన పేరెంట్స్ పామర్తి వెంకటదుర్గ ప్రసాద్, మంత్రిపాలెం. మా పేరెంట్స్ మంత్రిపాలెం ఉంటారు. నేను హైదరాబాద్లో షెటిల్డ్. నేను డిఆర్డిఓ బ్రహ్మోస్ ప్రాజెక్ట్ 10లో పనిచేస్తాను. మా పేరెంట్స్, మా ఫాదర్ హెల్త్ బాగోదు, ప్రజెంట్ బెడ్ మీదే ఉంటారు. మా మదరు హౌస్ వైఫ్. మా పేరెంట్స్ని నేను నా సాయశక్తుల ఉన్నంత వరకు హ్యాపీగా చూసుకుంటున్నాను. కానీ దూరంగా ఉంటున్నాను, దగ్గర ఉండలేకపోతున్నాను. కానీ వీక్ 1 మంత్కు 2 టైమ్స్ అయినా వస్తాను, చూసుకుంటూ వెళ్తూ ఉంటాను. కొంతమంది ఈవెంట్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, మేము వ్యవసాయం చేస్తున్నాము, లేకపోతే మేము చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నాము, మీరు జాబ్ చేస్తున్నారు, 5,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు. వ్యవసాయం చేసే వాళ్ళే గ్రేట్. ఎందుకంటే ఒక 1 ఇయర్ వ్యవసాయం ఆపేస్తే మనం తినడానికి ఏముండదు. నెక్స్ట్ అగ్రికల్చర్ అనేది గవర్నమెంట్ అండర్లో పనిచేయాల్సిన టైం వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఓకేనా? నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ ఉండి వ్యవసాయం చేసుకుని పేరెంట్స్ దగ్గర ఉంటున్నారంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మేము గొప్పవాళ్ళం కాదు. జాబ్ చేసినా, లక్షలు సంపాదించినా నథింగ్. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటున్నా, సెటిల్డ్, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక లోటు, పేరెంట్స్ వాళ్ళ దగ్గర వచ్చి ఉండలేరు. ఎందుకంటే ఆ సిటీ అది. ఇక్కడ పేరెంట్స్ ఏంటంటే ఇక్కడ పల్లెటూరులో ఉంటాం అలవాటు వాళ్ళకి, తీసుకెళ్ళలేకపోతున్నాను. కానీ నేను పడే బాధ ఏంటంటే ఇక్కడికి వచ్చి వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది. కానీ మీరు దగ్గరుండి వాళ్ళకి ఏం కావాల్సిన వ్యవసాయం చేసుకున్నా పర్లేదు, పక్కనే ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా టైంకి వచ్చి వాళ్ళకి పేరెంట్స్కి మెడిసిన్ కావచ్చు, వాళ్ళకి ఏదైనా పక్కనే ఉంటారు. మేము రావాలంటే 1 డే పడుతుంది, ఒక 6 అవర్స్ పడుతుంది. గ్రేట్. మీరు ఇక్కడ ఉండటం వల్లే గ్రేట్. మేము జాబ్ చేసేవాళ్ళం గ్రేట్ కాదు, నథింగ్. అది మాత్రం ఉంది. అందరూ రావాలని చెప్పేసి ప్రతి ఒక్క స్టూడెంట్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి నేను ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి ఉండొచ్చు. ఆ మాట కోసం చేశాను నేను. వాళ్ళందరికీ హ్యాట్సప్. వ్యవసాయం చేసే వాళ్ళకి ప్లస్ చిన్న జాబులు చేసే వాళ్ళకి ఫస్ట్ హ్యాట్సప్. ఓకే, 90+ వచ్చాం. ఎవరు రాలేదు. ఎవరు వచ్చినా, ఏ బ్యాచ్ వచ్చినా 40 మెంబర్స్, 50 మెంబర్స్. ఈ నెక్స్ట్ ఇయర్ మనం ఏదైతే చేయాలన్నా 25 ఇయర్స్ సెలబ్రేషన్స్, ప్రతి ఒక్కళ్ళు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీ ఫ్రెండ్ని, మీ ఎవరైతే మీకు దగ్గరగా ఫ్రెండ్ ఉంటారో వాళ్ళందరినీ తీసుకురావాలి. ఓకేనా? నెక్స్ట్ నాగేశ్వరరావు రా. నాకు బాబు పాప. నేను కేడీసీసీ బ్యాంక్లో చేస్తున్నాను జాబు. మా పేరెంట్స్ నెమ్మలూరులోనే ఉంటారు, నేను విజయవాడలో ఉంటున్నాను.
అది ఆ డీటెయిల్స్. నంబర్ 1 కనబడింది. మాకు అబ్బాయి అమ్మాయి, బాబు 10th క్లాసు, పాప 8th క్లాసు. నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. పేరు పుప్పాల రామాంజనేయులు, తరగటూరు. నాకు ఒక పాప. నేను హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఓన్ ఆఫీస్ ఉంది, ఒక 2 ఎంప్లాయీస్ ఉంటారు. ఇడుమల్లో ఫ్లోర్ మిల్ వర్క్ చేస్తున్నాను. మాది మంత్రిపాలెం. నాకు 2 పాపలు. నా పేరు ఈడే వికాస్. నేను ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రజెంట్ నిడుమూలలోనే షాప్ పెట్టాను, ఆంధ్రా బ్యాంక్ ఆపోజిట్లో. నాకు ఇంకా పిల్లలు లేరు. మా ఫాదర్ ఈ మధ్య ఎక్స్పైర్ అయ్యారు. మా మదర్ మాతోనే ఉంటుంది. నా పేరు పామర్తి నాగబాబు. మాది తరగటూరు. మా పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. నేను మేడ్చల్లో, హైదరాబాద్ మేడ్చల్లో ఐటీసీ లిమిటెడ్ ఈఎస్పీబీలో డబ్ల్యూఎస్పీ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు 2 బాబులు. పేరు నారాయణ, మా తరగటూరు. మాకు 2 బాబులు. క్లబ్లో చేస్తాను. మొత్తం మేనేజ్మెంట్ మొత్తం నేనే చూసుకుంటా. రాయచూర్. హైదరాబాద్ అయితే జీవీఆర్. రాయచూర్. నా పేరు కాటగడ్డ కేశవ. మా తలటూరు. మాది టెంట్ హౌస్ ఉంది. నాకు 2 పాపలు. నా పేరు ఎర్రపోతు వెంకటరామాంజనేయులు. మా తరగటూరు. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2018లో మ్యారేజ్ అయింది. ఒక బాబు, పాప. నా పేరు భరత్, తరకటూరు మాది. 10th B సెక్షన్ అండ్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ హ్యావ్ 2 kids. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు నరేష్, కాటరగడ్డ, తరగటూరు మాది. నేను ఇక్కడ జెడ్పీఎస్కేల్లో B సెక్షన్లో చదివాను. కొంతమంది నాకు గుర్తులేరు, మొహాలన్నీ చేంజ్ అయిపోయినాయి అందరూ. ప్రజెంట్ అయితే నేను స్టేట్ గవర్నమెంట్లో చేస్తున్నాను, తెలంగాణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో. నాకు 2 పిల్లలు, ఒక బాబు, పాప. నా పేరు నాగజ్యోతి, కనకాల నాగజ్యోతి. నేను ఏ సెక్షన్? నేను ఎంఎస్సి బీఈడీ చేశాను, మ్యాథ్స్. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. మాది గన్నవరం దగ్గర వీరపనేని గుడి. థ్యాంక్ యూ. నా పేరు ఆత్మూరు భాను, మాది నెమ్మలూరు. నాకు 2 ఒక పాప, ఒక బాబు. నేను జాన్సన్ లిఫ్ట్ అండ్ ఎక్స్కలేటర్లో పనిచేస్తాను. నేను మా పేరెంట్స్ దగ్గర ఉంటాను. బయటికి వెళ్ళి రోజు డైలీ వెళ్ళి చేసుకుంటా ఉంటాను. చాలా అదృష్టవంతుడు, పేరెంట్స్ దగ్గర ఉన్నాడు డైలీ. మై నేమ్ ఈజ్ బాలకృష్ణ. నేను గవర్నమెంట్ కాంట్రాక్ట్ వర్కర్గా సూపర్వైజర్ చేస్తాను మచిలీపట్నంలో. మీ అందరికీ ఒక విషయం నేను చెప్పదలుచుకుంటాను. మనం చదువుకున్నాము, దానికి ఏదన్నా చేద్దామని ఆలోచన నాకు వచ్చింది. అందుకనే సరస్వతి బొమ్మ పెడదామని అనుకున్నాను. మీ అందరి సహకారంతో ఉంటే నేను అది కంప్లీట్ చేపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు సుందరేష్, తరగటూరు. ప్రజెంట్ దుబాయ్లో క్వాలిటీ అండ్ ప్రొడక్షన్ మేనేజర్గా చేస్తుంది. చదువుకునేటప్పుడు తెగ కొట్టుకునేవాళ్ళం. మీకు తెలుసో లేదో ఏంటి, స్కూల్లో గ్రౌండ్లో పడి కొట్టుకునేది మేమిద్దరే బాగా. నా పేరు బాజాని, నిడుమల పోస్ట్మెన్గా చేస్తున్నాను. మళ్ళీ నా పేరు మల్లికార్జునరావు. నేను ఫార్మాసిటికల్లో పనిచేస్తున్నాను, హైదరాబాద్. నాకు ఒక బాబు ఉన్నాడు. హిమాద్రి కుమార్. మా తరగటూరు. మా అమ్మ నాన్న ఊర్లో ఉంటారు. నేను మెయింటెనెన్స్ హెడ్ అండ్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్గా చేస్తున్నాను. ప్రజెంట్ ఒక కంపెనీ స్టార్ట్అప్ చేసాం. అది ఇంకా చిన్నగా ఉంది, ఇంకా 2-3 yearsలో పెద్దగా అవుతుంది. నా పేరు శ్రీనివాస్ ఎలకుర్తి, మాది ఎలకూరు. నేను బీటెక్ వైజాగ్లో చేశాను. తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది.
ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్లో చేస్తున్నా. ఆల్మోస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఐటీలో. మా పేరెంట్స్ మా ఊర్లోనే ఉంటారు. నేను ఫ్లాట్ ఉంది ఇక హైదరాబాద్లో సెటిల్ అనమాట. ఇక థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, నాకు ఒక పాప, వైఫ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరు జాబులు చేస్తున్నారు. నా పేరు రంగనాయకులు, నెమ్మలూరు. నేను నెమ్మలూరులో ఉంటాను, వ్యవసాయం చేస్తాను. ఓ బాబు నాకు. నా పేరు ఎమ్మప్పన్న, హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఒక బాబు ఒక పాప. ఎలకూరు. నా పేరు పోంటంగారావు జొన్నలగడ్డ, నిడుమూలులోనే ఉంటాను. ఎలక్ట్రీషియన్ అని ప్లంబింగ్ చేస్తాను. సెటిల్ ప్రస్తుతానికి ఓ పాప ఓ బాబు. స్వామి మరీ కుమారి ఇక్కడే ఉంది. హలో, మాది విజయవాడ. నా పేరు భవానీ, గుర్రం నారగం. నాకు 2 పాపలు, బీటెక్ కంప్లీటెడ్. ఒక ఆవిడేమో సెకండ్ ఇయర్. మా వారు మెకానిక్, విజయవాడే. నా పేరు నాగలక్ష్మి తాడంకి, మా దెలకూరు. మా నాన్నగారు ఎలక్ట్రీషియన్ లైన్మెన్, మీలో చాలామంది తెలిసే ఉంటారు. నేను హౌస్ వైఫ్, ఉద్యోగం ఏం చేయట్లేదు, అది చాలు. నాకు 2 అబ్బాయిలు. హాయ్, నా పేరు తేజ. ఇంకా పెట్టాలా? మాది కిరాణా షాపు. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా అబ్బాయి బీటెక్ 3rd year, మా అమ్మాయి ఇంటర్ 2nd year. నా పేరు చిన్నం శ్రీ శిరీష. నేను ఎంఎస్సి బీఈడి కంప్లీట్ చేశాను. ఇప్పుడు బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ద టీచర్. సో నాకు ఒక పాప. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జనలగడ్డ రామసుందరమ్మ. మేము నిడుమూరులోనే ఉంటాము. నాకు పాప బాబు. మాది బట్టల షాపు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగమణి, ఎలకూరు. నేను విజయవాడలో ఉంటున్నాను. నాకు ఒక పాప. నేను వార్డు హెల్త్ సెక్రటరీగా పనిచేస్తాను. థ్యాంక్ మాది మాకులవారిపాలెం. నేను పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ చేస్తున్నాను. నా పాప బాబు. పాప 8th క్లాస్ చదువుతుంది, బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. నెక్స్ట్. నా పేరు లక్ష్మి, నిమ్మలూరు. నాకు 2 పాపలు, మా వారి బిజినెస్. థ్యాంక్ యూ. హలో అండి. ఫస్ట్ ఇక్కడ ఇట్లా కూడుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ గ్రౌండ్ అంతా వర్క్ చేసినందుకు ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు వాణి, మాది ప్రసాదంపాడు, విజయవాడ. నేను రెయిన్బో హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. అక్కడ MICU ప్లస్ లేబర్ వార్డ్ ఇన్ఛార్జిని. థ్యాంక్ యూ. శుభ సాయంత్రం అండి. నా పేరు నాగప్రసన్న లక్ష్మి. మా నాన్నగారు టీచర్ గారు, మా అమ్మగారు హౌస్ వైఫ్. నేను మండల ప్రజా పరిషత్ కార్యాలయం చాలపల్లిలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మా వారు టీచరు. నాకు బాబు ఉన్నాడు, 9th క్లాస్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ. పరేషాను చేస్తాడు వాడు. ఓకే అని అంటి బాబోయో గుర్రం అంటాడు. ఒక్కసారి పడి పాటలే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ నా పేరు మొహమ్మద్ ఆయిషా. నేను తరక్టూర్ నుంచి వచ్చాను. 10th క్లాస్లో జాయిన్ అయ్యాను. ఐ లాస్ట్ మై డాడ్ పాస్ట్ 6 months బ్యాక్. మా డాడీ 6 months బ్యాక్ చనిపోయారు. బట్ నేను స్ట్రాంగ్ ఉన్నాను అండ్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఫ్యామిలీస్ అన్నీ నేను తీసుకున్నాను. ఐఎమ్ సింగిల్. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. ప్రజెంట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. నేను మా మమ్మీని చూసుకున్నాను. ఐ లవ్ మై మమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెప్పాల్సింది దుర్గాప్రసాద్ గురించి. అండ్ వన్ మోర్ థ్యాంక్స్
నా నారాయణకి. యాక్చువల్లీ నాకు ఎవ్వరు టచ్లో లేరు, బట్ నారాయణ అన్ఎక్స్పెక్టెడ్గా ఊర్లో నా నెంబర్ తీసుకోవడం, నా తమ్ముడి దగ్గర నాకు గ్రూప్లో ఇవ్వడం, మీ అందరినీ కలపడం, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ నారాయణ అండ్ దుర్గా ప్రసాద్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బేసికల్లీ నేనైతే ఇంత హెవీ రెస్పాన్సిబిలిటీ తీసుకోను, బట్ ఆయన అంత హెవీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఈరోజు మీ అందరినీ కలిసి మీతో మాట్లాడి హ్యాపీగా స్పెండ్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది గుర్తున్నారు, కొంతమంది గుర్తులేరు, అది పక్కన పెడితే ఆఫ్టర్ 20 years తర్వాత మనం కలిసింది రియల్లీ హ్యాపీ టు సీ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే తను చెప్పినట్టు 27 ఐ థింక్ సో, అప్పుడు కూడా మనం మ్యాక్సిమం కలుద్దాం, ఇలాగే హ్యాపీగా ఉందాం. నిన్న కలిసిన వాడు ఈరోజు ఫ్రెండ్ అవుతాడు అన్నది తెలీదు, బట్ మనం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఈ బాండింగ్ ఇక్కడి నుంచి అక్కడి వరకు బాగుండాలి, మనం అందరం హ్యాపీగా ఉండాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, సో మనందరం ఒక ఫర్ ఎవర్ ఫ్యామిలీలా ఉందాం. గ్రూప్ ఉంది కదా, మ్యాక్సిమం రెస్పాండ్ అవ్వండి, హ్యాపీగా చిట్ చాట్ చేసుకుందాం, బాగుంటుంది. ఎవరికి టైం లేదు అనేది అది వేస్ట్ ఆఫ్ థింగ్. ప్రతి మనిషికి టైం ఉంటుంది మనం ఇంపార్టెన్స్ ఇస్తే. ఇప్పుడు ఎందుకంటే మేము మార్నింగ్ 8:30కి వెళ్ళి ఈవినింగ్ 7కి వచ్చి మేమే కుక్ చేసుకుని మేమే తినుకుంటా మీతో మాట్లాడుతున్నామంటే మాకు టైం వేస్ట్ అని కాదు కదా. సో మన అందరం హ్యాపీగా ఉందాం. అండ్ హ్యాట్స్ ఆఫ్ దుర్గా ప్రసాద్, రియల్లీ ఈరోజు నేను మీ గురించి ఇంత ఇదిగా వచ్చాను. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. నా పేరు అరుణ, బోయినవారిపాలెం మా ఊరు. నాకు ఒక పాప ఒక బాబు. బాబు ఏంటో బీటెక్ చేస్తున్నాడు, పాప పాలిటెక్నిక్ చేస్తుంది. థ్యాంక్ యూ. అరుణ, మరి నన్ను పుచ్చగడ్డ ఇచ్చారు. నాకు 2 బాబులు, పెద్ద బాబు 10th చదువుతున్నాడు, చిన్న బాబు 8th క్లాసు. మరి మాకు వ్యవసాయం. పేరు లింగం భువనేశ్వరి, నన్ను ఏలూరు ఇచ్చారు, మేము ఒంగోలులో ఉంటున్నాం. నాకు పాప బాబు. మా డాడీ మున్సిపాలిటీలో చేస్తారు, ఇంకా రిటైర్ అవ్వలేదు, తరటూరులో ఉంటారు మా మమ్మీ డాడీ. ఓకే, థ్యాంక్ యూ. దుర్గా ప్రసాద్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సునీల, నాకు ఒక బాబు పాప. మేము పెడంలో ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. నన్ను మల్లవాళ్ళు ఇచ్చారు, కనకటూరు. నాకు 2 అబ్బాయిలు బీటెక్ చదువుతున్నారు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గొంతుపులి అనుపమ, మాది ప్రాకెర్ల. నాకు ఒక పాప బాబు. పాప ఫార్మడీ చేస్తుంది, బాబు బీటెక్. అందరికీ నమస్కారం. నా పేరు లావడియా నాగజ్యోతి, నాకు బాబు పాప. బాబు బీటెక్ 3rd year, పాప 1st year బీటెక్. నా పేరు రత్నశ్రీ, మాది తరగటూరు. మా అమ్మ మా నాన్న ఇక్కడే ఉంటారు. నాకు పాప బాబు, మేము హైదరాబాద్లో ఉంటాం. ఎందుకు? హాయ్ ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని ఇక్కడ చూసి. నా పేరు మున్ని, హలీమున్నీసా, మా తాడిగడప. నాకు 2 పాపలు, హౌస్ వైఫ్. నా పేరు ఉమ్మడి చెట్టి కనకదుర్గ. నా మ్యారేజ్ అయినాక కొండిశెట్టి కనకదుర్గ. మాది మంత్రిపాలెం, హౌస్ వైఫ్. మా వారు వ్యవసాయం చేస్తారు. అంతే, థ్యాంక్ యూ. మాకు 2 పాపలు. సో నువ్వెవరు? పని ఏరి మన బ్యాచ్ ఏరి 6 వచ్చారు. మన వెళ్ళారు మా ఆటోలు ఏరి. వీళ్ళందరూ ఏరి 6 వచ్చారు. వాళ్ళందరూ చెప్తారా ఏరి ఏరి వాళ్ళు అసలు 6 ఉన్నాయి. ఫ్యామిలీ ప్యాక్ వాళ్ళు ఏరి అసలు నేను ఫ్యామిలీ ప్యాక్ ఏరి మెయిన్ ఏటీల పేరు ఇదే ప్రసాద్. ఇదే పేరు కొట్టేస్తున్నామ్మా. నేను హోమ్ గార్డ్గా చేస్తున్నాను. మా అబ్బాయి ఇంటర్ 1st year చదువుతాను. నాకు ఒక బాబు, నాకు అంతే. నా పేరు నత్తా రాజ్యలక్ష్మి, ఆయన పేరు నాగేశ్వరరావు. ఎరువుల షాప్ మేనేజర్ చేస్తారు. నేను పప్పుల మిల్లో అటెండెంట్గా చేస్తూ ఉంటాను. 2 పాపలు, ఓ పాప బీటెక్, ఓ బాబు 10th class. గుడివాడ మాది. నా పేరు ఉదయలక్ష్మి, నాకు 2 పాపలు, మా ఆయన హస్బెండ్ వ్యవసాయం.
వ్యవసాయం. రమ్మా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బొడ్డు అంజన, మాది పామారు. మా వారు రైతు బజార్ సూపర్వైజర్గా చేస్తారు. మాకు 2 బాబులు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అరిజా సంధ్యారాణి, మా వారి పేరు కిరణ్ కాంత్. ప్రస్తుతం అయితే జనసేన సర్పంచ్గా ఉన్నాను. మాది జనసేన పార్టీ. పెదకళ్ళపల్లి అంటే దక్షిణ కాశీగా పేరుగాంచిన పెద్ద గ్రామం. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే చిన్న ఫోన్ కాల్ చేయండి, చక్కగా ఫ్రీ దర్శనం చేపిస్తాను. చక్కగా చాలా టూరిజం స్పాట్ అన్నమాట, మీరు ఎంజాయ్ చేయడానికి. దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదగళ్ళేపల్లి. మీరు ఎవరైనా రావాలనుకుంటే నాకు చిన్న ఫోన్ కాల్ చేయండి. అలాగే ఈ ఆర్గనైజేషన్ చేయడానికి ఎంతోమంది కష్టపడ్డారు. మనం ఇప్పుడు వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం, కానీ ఇలాంటి పెద్ద కూటమి చేయడానికి మన ఫ్రెండ్స్ ఎంత కష్టపడ్డారో వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇలాంటి కలయికలు మళ్ళీ జరగాలని, అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హలో, నా పేరు వెంకట శశికుమార్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లస్కర్గా చేస్తాను. 2 మగపిల్లలు. మీరు భయపడతారు, నేను తడపడు. నా బిడ్డ నేను పుట్టిన భారతదేశంలో సముద్రాన్ని సగర్వంగా చెప్పుకునే స్థాయి కూడా భారతదేశాన్ని ఎప్పుడు సాయం చేసుకుంటాం. పోరాడితే పోయేదేవి ఎవరో ఏదో నాకు సిక్కలేస్తే నా పేరు సమ్మెటి వెంకటనారాయణరావు అండి. నేను ఆర్టీసీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. విజయవాడ మెయిన్ డిపోలో. మా నాన్నగారు వ్యవసాయం చేస్తుంటారు. అరే పేరు నేరా ఎక్కడ పెడుతున్నావురా? ఏం ఎట్లా చూడాలి? నీ బొందరా, నీ బొంద. బాబా మీరు అట్లా గోదావరి గట్టు మీద రామసలకరే గోరింట కట్టుకున్న సందమామారే చెప్పింది
సంటే కొట్టేనా ఓ రెండు మూరల మల్లెల చేత